ఇజ్రాయెల్ 1,80,00,000 కిలోల బాంబులను గాజాపై వేయడంతో స్కూల్లో చదివే చిన్న పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు 10,000కు పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు శాంతిని కోరుకుంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించటం లేదు. దాదాపుగా నెల కింద మొదలైన ఈ దాడి ఇంకా గాజాను చిదిమేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ వరుసగా గాజాపై తన పంజా విసురుతూనే ఉంది. ప్రతిరోజు గాజాలో ఎన్నో వేల మంది ఇజ్రాయెల్ దాడితో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ చెందిన వాయుసేన గాజాలోని ఓ స్కూల్ను టార్గెట్ చేసింది. ఆ స్కూల్లో చదివే ఎంతోమంది పసిపిల్లలు బాంబు దాడిలో చనిపోయారు. యుఎన్ ఈ దాడి ఘటనపై మాట్లాడుతూ గాజాలో ప్రస్తుతం ఒక సురక్షితమైన స్థావరం లేదు. గాజాను శత్రువులు చుట్టుముట్టారు. గాజాను పూర్తిగా భూస్థాపితం చేయాలని ఇజ్రాయెల్ చాలా మొండి వైఖరితో ముందుకు వెళ్తుంది. ఇజ్రాయెల్పై జరిగిన దాడికి ప్రతీకారంగా చాలా గట్టిగా గాజాపై ప్రతిదాడి జరుగుతుంది. హమాస్ను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ ఒక భారీ ప్లాన్ను కూడా తయారు చేసుకుంది. మనం ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఎలాంటి భారీ ప్లాన్ గాజాపై ప్రయోగించనుంది, ఆ ప్లాన్ అమలు చేశాక పరిస్థితులు, పరిమాణాలు ఎలా మారుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడి రోజురోజుకు పెరుగుతూనే తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రతిరోజు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరు దేశాలలో ఆర్థిక సంపద నేలమట్టం అవుతుంది. ప్రస్తుతం ఆ దేశాల దాడులలో జరుగుతున్న తాజా పరిణామాలను ఒకసారి గమనిస్తే ఇజ్రాయెల్కు చెందిన వాయుసేన గాజాలో ఉండే ఒక స్కూల్ను టార్గెట్ చేసి దాడి చేస్తే ఏకంగా 15 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. రిపోర్ట్ ప్రకారం ఈ పిల్లలంతా పాలస్తీనా నాగరికతకు చెందినవారు. కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాలోని ఆల్ షిఫా హాస్పిటల్ ముందు నిలబడి ఉన్న అంబులెన్స్ను టార్గెట్ చేసింది. ఎందుకంటే ఈ అంబులెన్స్ను ఆయుధాలు సప్లై కోసం హమాస్ ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ భావించి దాడి చేసింది. ఇలా ఇజ్రాయెల్ అనుక్షణం గాజాపై ఒక కన్ను వేసి ఉంచి దాడులు చేస్తూ ఉండటంతో మృతుల సంఖ్య దాదాపుగా 10,000కు పైగా చేరింది. ఈ మృతులలో చాలామంది పిల్లలు ఇంకా యువకులు ఉండటం బాధాకర విషయం. ఈ దాడులలో తప్పు ఇజ్రాయెల్దా లేదంటే హమాస్దా అనే విషయం కాస్త పక్కన పెడితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులలో గాజాకి చెందిన పసిపిల్లలే ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు. ప్రతిరోజు ఇజ్రాయెల్ దాడి వల్ల గాజాలో చనిపోయిన పసిపిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వస్తూ ఉండటంతో చూసేవారంతా బాధతో తమ విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య దాడులు ఆగాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్లో ఉండే కొంతమంది ఇజ్రాయెల్ దేశ ప్రజాని బెంజమిన్ ఇంటి ముందు నిలబడి దాడులు ఆపాలని తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ రెండు దేశాల పరస్పర దాడుల వల్ల ఇరు దేశాలలో ఏకంగా 11,000కు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరొక వైపు అమెరికా కూడా కాస్త దాడులను ఆపాలని, సాధారణ ప్రజలకు తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే సమయం ఇవ్వాలని ఇజ్రాయెల్కి చెప్పింది. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఇజ్రాయెల్ను ముందుగా గాజాను ముట్టడి చేసి దాడి చేయాలని సలహా ఇచ్చి ఆ తర్వాత దాడి ఆపాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి చెప్పాడు. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ అమెరికా చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి తాము దాడిని ఆపే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దాడిలో వెనుకకు తగ్గేదే లేదని గాజాపై ఇప్పటి వరకు 18,000 టన్నుల బాంబులను వేసింది. 1 టన్ను అంటే 1000 కిలోలకు సమానం. అంటే ఈ లెక్కన 1,80,00,000 కిలోల బాంబులను గాజాపై వేసింది. ఇక గాజా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. అందుకే ఈ విషయంపై యుఎన్ మాట్లాడుతూ గాజాలో సురక్షితమైన ప్రదేశం ఒక్కటి కూడా లేదని చెప్పింది. గాజాలో ఉండే వారంతా తలపై మృత్యువును పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఈ దేశాలలో జరుగుతున్న దాడులలో ముట్టడి చేసి దాడి చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాడి ప్రారంభంలో ఇజ్రాయెల్ పూర్తిగా గాజాను చుట్టుముట్టి తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ నీరు, ఆహారం, మెడిసిన్స్ లాంటి కనీస అవసరాలకు గాజాకు అందించాలని ప్రయత్నించింది. యుఎన్కి చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ గాజాలో సురక్షితమైన ప్రదేశం ఒక్కటి కూడా లేదని స్పష్టం చేశారు. ఈ ఆఫీసర్ అలా చెప్పడానికి కారణం ఇజ్రాయెల్ వాయు సైన్యం ద్వారా గాజాపై దాడి చేయడమే. ఇజ్రాయెల్ గాలిలో నుంచి గాజాపై వేసే బాంబుల వల్ల స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ప్రజలు అధికంగా ఉండే ప్రదేశాలు సర్వనాశనం అయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తమ దేశ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. గాజాపై దాడికి ఎన్ని బాంబులు కావాలో, ఎన్ని ఆయుధాలు కావాలో మొత్తం ఉపయోగించుకోమని గాజాను సర్వనాశనం చేయాలని ఆర్డర్ ఇచ్చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గాజాను పూర్తిగా నాశనం చేసేస్తానని వాగ్దానం కూడా చేశారు. ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రపంచానికి సందేశం కూడా ఇచ్చారు. ఇజ్రాయెల్ చేసే దాడిలో హమాస్ ప్రజలు కాకుండా పాలస్తీనా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
గాజాలో ఇప్పటి వరకు చనిపోయిన 10,000 మందిలో కేవలం 500 నుంచి 700 వరకు మాత్రమే హమాస్ ప్రజలు చనిపోయారు. అంటే హమాస్కు చెందిన ఒక వ్యక్తిని చంపడం కోసం పాలస్తీనాకు చెందిన 20 మంది ప్రాణాలను ఇజ్రాయెల్ తీస్తుంది. ఒకవేళ హమాస్ సైన్యం 10,000 మంది అనుకుంటే వీరిని చంపడం కోసం పాలస్తీనాకు చెందిన 2 నుంచి 2.5 లక్షల మంది ప్రజల ప్రాణాలు ఇజ్రాయెల్ బలి తీసుకుంటుంది. హమాస్ నుంచి పూర్తిగా సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఎలాంటి నష్టాలు జరిగినా ఇజ్రాయెల్ వెనుకడుగు వేయదని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. బెంజమిన్ తన సైనికులతో చర్చలు జరిపి ముందుగా వాయు సైన్యం ద్వారా గాజాపై దాడి చేస్తామని, ఆ తర్వాత నేల మార్గం ద్వారా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించి వెతికి అక్కడ ఉండే ప్రజలను చంపేస్తారని మీడియా ముందు ప్రస్తావించింది. గాజాకు చెందిన ప్రజలు అక్కడ ఉండి గాజాకు సపోర్ట్ చేస్తే అనవసరంగా తమ ప్రాణాలు కోల్పోవాల్సిందే అని ఇజ్రాయెల్ అక్కడ ఉండే వారందరినీ హెచ్చరించింది. ఒక్కసారి నేల మార్గం ద్వారా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశిస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో లెక్కించడం కూడా కష్టమే. ఎందుకంటే గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యానికి ఎవరు గాజాకు చెందినవారు, ఎవరు గాజాకు సపోర్ట్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకునే అంత సమయం కూడా ఉండదు. గాజాలో కనిపించిన వారందరినీ చంపేయడమే ఇజ్రాయెల్ సైన్యం ప్రధాన లక్ష్యం. తర్వాత హమాస్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే హమాస్ ఒక పెద్ద శ్మశానంగా మారబోతుంది. ఇజ్రాయెల్ శత్రు దేశాలైన లెబనాన్, ఇరాన్ లాంటి దేశాలు కూడా గాజాపై నేల మార్గం ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశిస్తే తాము చూస్తూ ఊరికే ఉండమని ఇజ్రాయెల్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్కు అమెరికా ఉంటే హమాస్కు మద్దతుగా ఇరాన్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇరాన్ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ను గట్టిగా హెచ్చరిస్తూ వస్తుంది. ఇక టర్కీ కూడా హమాస్కు మద్దతుగా నిలబడింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ సంరక్షణకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం అమెరికాకు ఉందని అమెరికా చెప్పడంతో హమాస్ సంరక్షణకు మద్దతుగా తాము కూడా నిలబడాల్సిన అవసరం ఉందని టర్కీయే కాస్త గట్టిగానే అమెరికాకు బదులు జవాబు ఇచ్చింది. తుర్కీ దేశాలతో పాటు సౌదీ, లెబనాన్, యమాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడుతున్నాయి. లెబనాన్కి చెందిన హిజ్బుల్లా, యమాన్కి చెందిన హుతీ లాంటి మిలిటెంట్లు కూడా తమ మద్దతు హమాస్కే అని చెబుతున్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైన్యం నేల మార్గం ద్వారా గాజాకు బయలుదేరుతుందో అప్పుడు ఈ దేశాలన్నీ హమాస్కు మద్దతుగా దాడిలో పాల్గొననున్నాయి. ఇలా జరిగితే 3వ ప్రపంచ యుద్ధమే. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచంలో ఉండే చాలా దేశాల పరిస్థితి అతి దారుణంగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలని ఈ దాడులు తీవ్రం కాకుండా ఆగిపోవాలని కోరుకుంటున్నారు.